ఎన్నికలకు ముందు ఇంధన ధరలు తగ్గిస్తాము అని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ప్రజలపై భారం మోపుతోందని మాజీ డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో పెట్రోల్ డీజిల్ పెంపుపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టింది. స్థానిక పెట్రోల్ బంకు వద్ద ధర్నా నిర్వహించారు. మార్కెట్ జంక్షన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెంచిన ధరలు తగ్గించాలి అని ఆటో లాగుతూ ర్యాలీగా రెవెన్యూ కార్యాలయానికి చేరుకున్నారు. రెవెన్యూ అధికారికి వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోని అమలు చేయడంలో విఫలమైందని మేరుగు నాగార్జున విమర్శించారు. తక్షణమే మేనిఫెస్టోను అమలు పరచాలి అని, ధరలు తగ్గించాలి అని డిమాండ్ చేశారు. అయ్యో, నిజంగా చంద్రబాబు గారు వస్తే ఏమి పెంచాలనుకున్నారు ప్రజలు? ఇచ్చిన హామీలు నిర్వర్తించలా. ఒక్క హామీ మీద మీకు అవగాహన లేదు. పెంచినటువంటి ఏ కార్యక్రమం మీద మీకు కాన్సన్ట్రేషన్ కూడా లేదు. ఓన్లీ మీకు ధనాపేక్ష తప్ప, ఈ రాష్ట్రాన్ని కొలగొట్టడం తప్ప మరి ఒకటి లేదు. ఈరోజు రాష్ట్రంలో పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ పెంచారు. మీరు కేంద్రంలో భాగస్వామి, ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేకపోతా ఉన్నారు? ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భరాయించలేకపోతా ఉంది? పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు నిరసనగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆందోళనలు జరిగాయి. అరకులోయలో శాసనసభ్యులు రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్పర్సన్ సుభద్ర ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. భారత్ పెట్రోల్ బంకు నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీ సాగింది. ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన సాగిస్తూ ఉన్నాయని ఎమ్మెల్యే మండిపడ్డారు. సామాన్య ప్రజల నడ్డి విరిచేలా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచారు అని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్ యుద్ధ పరిస్థితులను సాకుగా చూపి ధరలు పెంచడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు రోజుకి ధరలు అయితే పెరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ సామాన్య ప్రజలు నడ్డి విరిసేటటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది. నిన్నటికి నిన్న మరి డీజిల్ ధర, అలాగే పెట్రోల్ ధర కూడా పెంచడం వల్ల ఈరోజు సంవత్సరానికి సుమారు 3,391 కోట్ల రూపాయలు ఈ ప్రజల మీద భారం పడతా ఉంది. అయితే ఎన్నడూ లేనటువంటి విధంగా, ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉంది. దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తుంది అన్నారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలి అంటూ పిఠాపురం రావిచెట్టు సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓకు వినతిపత్రం అందించారు. మొన్నటి వరకు డీజిల్, పెట్రోల్, గ్యాస్ స్టాక్ లేదు అంటూ కృత్రిమ కొరతను సృష్టించిన కూటమి నాయకులు నేడు ఇంధనం ధరలను పెంచి అన్ని రంగాల వారిని నష్టాల్లోకి నెట్టేస్తూ ఉన్నారని నిప్పులు చెరిగారు. తక్షణమే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పందించి ఇంధనం ధరలను తగ్గించాలి అని డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి అని వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా ఎడ్ల బండికి ట్రాక్టర్ను కట్టి లాగుతూ వినూత్నంగా ఆందోళన నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి అని డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం పెట్రోల్ బంకు వద్ద ధర్నా నిర్వహించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 45 నుంచి 50 రూపాయలు లీటర్కి ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి ట్యాక్స్ రూపంలో. ఈ కష్టకాలంలో తగ్గించకూడదా? మీరేమైనా శ్రమపడి ఆయిల్ తీస్తున్నారా? కింద నుంచి ఆయిల్ తెచ్చేటటువంటి కంపెనీలకు లాభాలు శూన్యం, ఆయిల్ అమ్మేటటువంటి బంకులకి లాభాలు శూన్యం. మధ్యలో బ్రోకర్ వ్యవస్థ మధ్యలో నడిపిస్తూ 50 రూపాయలు కాజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మోసానికి పరాకాష్ఠ ఇది. కూటమి
బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంధన ధరల పెంపుదలకు నిరసనగా అనంతపురం ఆర్టీఓ కార్యాలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముట్టడించారు. అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్ నుంచి ఆర్టీఓ కార్యాలయం దాకా భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెట్రోల్ ధరలు పెంచారు అని మండిపడ్డారు. తక్షణమే ధరలు తగ్గించాలి అని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా రాజాంలో ఇంధన ధరలు పెంపు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణుల వినూత్న రీతిలో శాంతియుత నిరసన చేపట్టారు. ఇన్ఛార్జ్ తలే రాజేష్ ఆధ్వర్యంలో బైక్కు శవయాత్ర నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాము అని ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఇప్పుడు పెంచిన ఇంధన ఛార్జీలపై సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. సామాన్యుడి నెత్తిన భారం మోపే కూటమి సర్కారు నిర్ణయాలకు ప్రజా పోరుబాట గుణపాఠం కావాలి అన్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలోనే ఇంధన రేట్లు అధికంగా ఉన్నాయని, దీంతో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి అని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అద్దంకిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పాదయాత్రలో పెట్రోల్ బంకుల వద్ద హడావుడి చేసి అధికారంలోకి వచ్చిన నారా లోకేష్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు అని ప్రశ్నించారు. అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో పెరిగాయని మండిపడ్డారు. ఆ రోజు యువగళం పాదయాత్ర చేస్తూ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తంలోనే ఎక్కువ పెట్రోల్, డీజిల్ రేట్లు ఉన్నాయని, మేము అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారి గ్యారంటీగా వీటిని అన్నిటినీ తగ్గిస్తారు, నిత్యావసర ధరల్ని కంట్రోల్లోకి తీసుకొస్తారు అని చెప్పి అబద్ధపు హామీలు, అబద్ధపు ప్రచారాలు చేశారు. కానీ ఈరోజు దేశం మొత్తంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 112 నుంచి 113 రూపాయలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయంటే ఎవరి అసమర్థతో ఒక్కసారి ఆలోచించండి. దానివల్ల ఒక్క పెట్రోల్, డీజిల్ వల్లే ఏంటి ఇంత ఇబ్బంది అవుద్దా అనుకోవద్దు. ప్రతి ఒక్క వ్యవస్థ, ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క వ్యాపారి, ప్రతి ఒక్క కార్మికుడు కూడా వాళ్ళ జీవితంలో ఎంత సఫర్ అవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. డీజిల్, పెట్రోల్ ధరలను పెంచడంపైన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం తొక్కారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఎద్దుల బండిపై ఎక్కి నిరసన తెలిపారు. అనంతరం ఆటోకు తాళ్లు కట్టిలాగారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయని హర్షిత్ రెడ్డి విమర్శించారు. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తాము అని చెప్పిన లోకేష్ బాబు ఎందుకు తగ్గించలేదు అని ప్రశ్నించారు. ఫ్యూచర్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు. ఎక్కడ తగ్గలేదని ఈ రోజున ఈ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కానీ, ఇబ్బంది పడుతున్నటువంటి ఆటో డ్రైవర్లు కానీ, అదేవిధంగా నిత్యావసర వస్తువులు కొనుక్కున్నటువంటి ప్రజలు కానీ, రవాణా వ్యవస్థ కానీ ఈ రోజున ఎంత ఇబ్బంది పడుతుందో మనంతా చూసుకోవచ్చు. ఈ రోజున సుమారు 3 రూపాయలు డీజిల్ పైన పెరగడం జరిగింది, 3 రూపాయల పెట్రోల్ పైన పెరగడం జరిగింది. ఇది చూసుకుంటే ప్రతి ఒక్క రోజు ప్రభుత్వానికి సుమారు 200 కోట్లు ఈ రోజున ప్రజల పైన భారం వేసే విధంగా ఈరోజు ఉంది. నెలకు చూసుకుంటే ఈ రోజున కొన్ని వందల కోట్లు, సంవత్సరానికి చూసుకుంటే సుమారు 3000 కోట్లు ఈ రోజున ప్రజల పైన భారం పడుతుందంటే అదంతా కూడా ఈ కుటుంబ ప్రభుత్వం వైఫల్యమే అని ఈరోజు మనంతా కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ధరలు మండిపోతూ ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి అని పొన్నూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఐలాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు
రిక్షా తొక్కుతూ ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు చంద్రబాబు. లోకేష్ ధరలు తగ్గించకుండా ప్రజలపై భారం వేస్తూ ఉన్నారని, వెంటనే ఇచ్చిన హామీని నెరవేర్చాలి అని అంబటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. అక్కడ తక్కువ రేటు ఉందని, ఇక్కడ ఎక్కువ రేటు ఉందని, తమ ప్రభుత్వం వస్తే తగ్గిస్తామని చెప్పినటువంటి పాత నీటి మూటని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల నిరసనను గుర్తించి, ఎందుకంటే పెట్రోల్తో పాటు డీజిల్ ధర పెరగడం వల్ల నిత్యావసర సరుకుల నుంచి అన్ని రకాల రేట్లు కూడా పెరుగుతాయి కనుక వెంటనే ప్రభుత్వం అదనపు భారాలు ఏమన్నా ఉంటే ప్రభుత్వమే భరించి వాటిని వెంటనే తగ్గించవలసిందిగా పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని పై అధికారులకు ప్రభుత్వానికి పంపించవలసిందిగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కనుక